ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు మీ అందరి కోసం నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన మనస్కులు, హంబుల్నెస్. తర్వాత ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను తన ఎదుట వినయముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే వినయముగా మనల్ని మనం ఉంచుకోవటము అంటే దాని అర్థము మనల్ని మనం తృణీకరించుకోవాలనో, ఇంగ్లీష్లో మనల్ని మనం డిస్పైస్ చేసుకోవాలనో కాదు, కానీ మన గురించి మనకు తెలిసి ఉండాలి అని ఒక అర్థము. ఇంకొక అర్థము దేవుని యొక్క మహిమ నుండి మనల్ని వేరుపరిచేటటువంటి దూరం ఏదైతే ఉంటుందో, దేని ద్వారా నువ్వు ఆయన మహిమకు దూరం అవుతున్నావో దాని యొక్క ఐడియా కలిగి ఉండటము దాని అర్థం. హంబుల్గా ఉండాలి అంటే దాని అర్థం అవి. అలాగే మనము మన యొక్క అసంపూర్ణతల గురించి అవగాహన కలిగి ఉండాలి. కలిగి ఉండి సంపూర్ణుడైనటువంటి దేవుని ఎదుట ఏంటంటే మనల్ని మనము హంబుల్గా, వినయంతో తగ్గించుకొని ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలు. ఇది హంబుల్గా ఉండటం అంటే. అలాగే దేవుని యొక్క హస్తము, ఆ బలిష్టమైన హస్తం ఏం చేస్తుందంట? మనల్ని రక్షిస్తుంది, అలాగే మనల్ని కాపాడుతుందంట. చూడండి, దేవుడు తన ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటికి తీసుకొని రావాలని ఆయన వారిని బయటికి తీసుకురావాలని ఆపేక్షించాడు. మనం చూస్తాం హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, అంటే ఐగుప్తులో నుండి, ఐగుప్తు దేశము నుండి, ఆ బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను, తన ప్రజలను దేవుడు బయటికి తీసుకొని రావాలనుకున్నాడు. చెయ్యి పట్టుకొని. చూడండి, ఆయన హస్తము మనల్ని కాపాడి రక్షించే హస్తం. కానీ ఇశ్రాయేలీయులు దీనికి మార్గం ఏం చేశారు? దేవుణ్ణి నిందించారు, బ్లేమ్ చేశారు, దూషించారు. మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలోనికి నడిపిస్తున్నావు అని నిందించారు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనల్ని కూడా మన ట్రిబులేషన్స్ గుండా మనం కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు శ్రమల నుండి మనల్ని నడిపిస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలోనికి మనం నడవటానికి, ఆయన కింగ్డంలోనికి మనం రావటానికి, నడవటానికి ఆయన మనల్ని శ్రమల నుండి గుండా మనల్ని లీడ్ చేస్తాడు. అలాగే ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. లెట్ us recognize, మనం గుర్తిద్దాం ఆయన హస్తాన్ని, ఆయన బలిష్టమైన హస్తాన్ని గుర్తిద్దాం, ఆయన దక్షిణ హస్తాన్ని గుర్తిద్దాం. ఆయన హస్తం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది అని ఆయన హస్తం కింద మనము ఉండటానికి మనము వినయముతో ఉన్నాం. కొన్నిసార్లు ఆయన యొక్క క్రియలు మనకు అర్థం కావు, ఆయన చేసేటటువంటి ఆయన మనకు చూపించేటటువంటి దారులు మనకు అర్థం కావు. అయినప్పటికీ కూడా మనం ఏం చేద్దామో తెలుసా? ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం పెడదాం, అలాగే గుర్తిద్దాం, ఆయన యొక్క హస్తాన్ని మనము రికగ్నైజ్ చేద్దాం. ఆయన హస్తం కింద మనము బ్రతకటానికి, వినయ విధేయతలు చూపించటానికి మనం ప్రయత్నిద్దాం. గాడ్ బ్లెస్ యూ.